గైస్ ఇది వచ్చేసి ఓటింగ్ అనాలిసిస్ గా ఈ ఓటింగ్ అనాలిసిస్ లో క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. అసలు ఎవరి ఓట్లు ఎవరు పడతారో అర్థం అవ్వట్లేదు. ఎక్స్పర్ట్ చేయనట్టు ఓట్లు తారుమారు అవుతుందని లిటరల్ గా. దయచేసి కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా చూస్తున్నారా? దయచేసి చూస్తే మీ ఓట్లు వచ్చేసి ఎవరికి వేస్తున్నారో కింద కామెంట్ చేయండి. వాళ్ళ పేర్లు కామెంట్ చేయండి. అట్లీస్ట్ షార్ట్ కట్ వాళ్ళకు ఉన్న ఫస్ట్ లెటర్ అయినా కామెంట్ చేయండి. ఎందుకంటే కళ్యాణ్ ఓటు గత 2 వీక్స్ నుంచి నామినేషన్ లేరు. లాస్ట్ వీక్ కెప్టెన్, ఈ వీక్ వచ్చి టికెట్ ఫినాల కొట్టడం వల్ల కెప్టెన్ నామినేషన్ రాకపోవడం వల్ల తన ఓట్లు ఎట్లా పడుతున్నాయో తెలియట్లేదు. ఇంకొకటి ఏంటంటే బయట రూమర్స్ వచ్చేది ఏంటంటే తెలంగాణ వర్సెస్ కన్నడ వీళ్ళకి సంబంధించిన ఒక గొడవ జరుగుతుంది. దాని గురించి మాట్లాడొద్దని చాలా అంటే చాలా వరకు అనుకున్నా. ఎందుకంటే బయట ఈ విషయాలు కొన్ని తేవద్దు అనుకున్నా. కానీ జస్ట్ క్లియర్ కట్గా కొన్ని షార్ట్ అండ్ స్వీట్గా చెప్పిస్తా. కమెడియన్ అయితే కప్పు కొట్టలేరంట. కప్పు కొట్టలేరు. కమెడియన్ నిజం కప్పు కొట్టలేరేమో. క్లియర్ కట్ మాట్లాడుకుందాం. హాయ్ గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు షెన్ వెక్స్ ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఆన్ చేసుకొని నోటిఫికేషన్ వస్తుంది. వీడియో సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే నాకు ఇంకా బూస్టింగ్ వచ్చి నేను బాగా వీడియోలు చేస్తా. కింద కామెంట్ బాక్స్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్స్ ఎర్లీగా దాంట్లో వస్తూ ఉంటాయి. సంథింగ్ దానికి కొంచెం ఒక 10 నిమిషాలు డిఫరెంట్ ఉంది. దీంట్లో ఫుల్ వీడియో ఉంటే దాంట్లో షార్ట్గా అప్లోడ్ చేసేస్తా. లైవ్ అలా ఏమైనా టాస్క్ వచ్చినా దాంట్లో అప్డేట్ ఇస్తూనే ఉంటా. గైస్ ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఓటింగ్ అనాలిసిస్ ఫస్ట్ కళ్యాణ్ గురించి మాట్లాడదాం. కళ్యాణ్కి ఇన్ని వారాలుగా నామినేషన్ ఉన్నప్పుడు టాప్లో తనుజ ఉండేది. కొన్ని వీక్స్లో వచ్చేసి కళ్యాణ్ వచ్చాడు. ఇక ఆ కళ్యాణ్ వచ్చిన టాప్ వీక్లో మ్యాక్సిమం చాలా అంటే చాలా ఓట్లు పడ్డాయి. ఆ తర్వాత తనుజ కొంచెం మిస్టేక్ అవ్వడం, తనకి ఎపిసోడ్ పాజిటివ్ నెగిటివ్ చాలా చూపించడం, దానివల్ల మైనస్ పడడం, కళ్యాణ్కి బాగా ఫేవరబుల్ అయినాయి. టాస్క్లు ఆడాడు. వాళ్ళ ఫాదర్ వచ్చాడు. వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు, వాళ్ళ మదర్ వచ్చినప్పుడు, వాళ్ళ ఫాదర్ చెప్పిన మాటలకి వాళ్ళ మదర్ చెప్పిన మాటలకి మాట నిరూపించుకొని గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఆడినప్పుడు చాలా అంటే చాలా ఓట్లు పడ్డాయి. బీభత్సంగా విపరీతంగా పడ్డాయి. కానీ లాస్ట్ వీక్ ఏదైతే మన హౌస్ మేట్కి క్యాప్టెన్ అయ్యారు వాళ్ళ మదర్ చెప్పినట్టు, ఆ కెప్టెన్ అయినప్పటి నుంచి మన కళ్యాణ్ ఓట్లు వచ్చేసి విపరీతంగా తగ్గుతున్నాయి. ఆ తగ్గడం వల్ల నిజంగా అంత విపరీతం అంటే ఓవరాల్గా ఒక 2-3% అంత డిఫరెన్స్ జరుగుతుంది. ఈ ఓట్లు అనేది చాలా స్ప్రెడ్ అవుతుంది. కళ్యాణ్ ఓట్లు అనేది ఉన్న హౌస్ మేట్ ఆల్మోస్ట్ అందరికీ పడుతుంది. మన ప్రజెంట్ లాస్ట్ వీక్ ఉన్న వాళ్ళకి, ఈ వీక్ ఉన్న వాళ్ళకి, ఎలిమినేషన్ అయిన వాళ్ళకి కూడా, అంటే లాస్ట్ వీక్ ఎలిమినేషన్ అయిన వాళ్ళకి కూడా కొన్ని స్ప్రెడ్ అయినాయి. అలా స్ప్రెడ్ అవుతున్నాయి. సో ఎవరెవరికి స్ప్రెడ్ అయినా కూడా కొన్ని మాట్లాడుకున్నాం క్లియర్ కట్గా. ఇలా కళ్యాణ్కి అయితే దెబ్బ మీద దెబ్బ పడే అవకాశం ఉంది. సో ప్రజెంట్ అయితే ఓటింగ్ అనాలిసిస్లో టాప్లో ఉన్నది ఎవరంటే తనుజ. తనుజ గత వీక్స్ నుంచి చూస్తే తను ఇప్పటి నుంచి వచ్చిన ప్రతి వీక్ నామినేషన్ ఉండడం తనకు ఒక బెనిఫిట్. టాస్క్ అన్నప్పుడు ఓడినా గెలిచినా తన ఒక ఎలివేషన్ వస్తుంది. ఆ ఎలివేషన్తో రావడం ఒక పద్ధతి. మళ్ళీ నాగార్జున సార్ మన సండే రోజు తనకి ఏదో విధంగా కౌంటర్ వేయడం అదొక పాయింట్. ఆ పాయింట్ మొత్తానికి ఫేవరబుల్ అయ్యి మిక్స్లో ఫ్లెక్సీ చేసినట్టు మొత్తానికి తనుజకి ఫేవరబులే దొరుకుతుంది. ఓటింగ్ ఒక 2 వీక్స్ అలా అలా తారుమారు అయిపోయినాయి. కానీ ఆ 2 వీక్స్ తర్వాత మన తనుజ గ్రాఫ్ ఇప్పుడు ప్రజెంట్ గ్రాఫ్ పెరుగుతుంది కదా, బీభత్సంగా పెరుగుతుంది. ఓట్లు అయితే ఏ కాదు ఓట్లు మ్యాక్సిమం ఎట్లా పడుతుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఫోన్ కాల్స్ ఓట్లు. హాట్‌స్టార్ అంటే అంత తక్కువ ఉంది. హాట్‌స్టార్‌లో అందరికి 1-2-3% అంత డిఫరెంట్, అంత ఫరక్ ఏం లేదు. కానీ కాల్స్ ఓట్లు అయితే తనుజ గారికి విపరీతం అంటే విపరీతంగా అఫీషియల్ అన్అఫీషియల్ ఓట్లు కూడా కాల్ పడుతుంది. అన్అఫీషియల్ ఓట్లు వచ్చేసి కళ్యాణ్ టాప్లో ఉంటే అఫీషియల్ ఓట్లు వచ్చేసి ప్రజెంట్ ఇదైతే జెన్యూన్ తనుజ వచ్చేసి టాప్లో ఉన్నది. కళ్యాణ్ వచ్చేసి ఆల్మోస్ట్ డౌన్లో. సో తెలుస్తుంది తన గురించి కూడా. ఇలా వచ్చేసి తనుజకి చాలా అంటే చాలా ఫేవరబుల్ జరుగుతుంది గైస్. నిజంగా ఓట్లు బాగా పడుతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ చూసేటోళ్ళు పడుతున్నాయి. తను టాస్క్లు ఆడిన విధానం పడుతుంది. కళ్యాణ్ ఓట్లు కూడా కొన్ని స్ప్రెడ్ అవుతున్నాయి. కొన్ని స్ప్రెడ్ అయ్యి మన కళ్యాణ్ నామినేషన్ లేడు కాబట్టి తన ఓట్లు కూడా తనుజకు పడుతున్నాయి. ఇలా అయితే కళ్యాణ్ కప్ విన్ అయ్యే అవకాశం అయితే మ్యాక్సిమం 100% కరెక్ట్. టాప్ రన్నరప్ గుర్తుపెట్టుకోవాల్సింది. అట్లయితే తను మ్యాక్సిమం తన ఫ్యాన్స్ ఒక 90% జెన్యున్గా ఉంటారు తనకు ఓట్లు వేసేటోళ్ళు. కానీ ఒక 10% ఎలానా తారుమారు అవుతుంది కదా. సో అలా మైనస్ పడే అవకాశం ఉంది కళ్యాణ్కి. తనుజ అయితే లిటరల్గా తనకు ఇప్పుడు ప్రజెంట్ ఓటింగ్లో అడ్డుకునే పరిస్థితే లేదు. ఎవ్వరు అడ్డుకోలేరు. అడ్డుకోనంత పైకి ఎదుగుతుంది తనుజ. వాళ్ళకి వీళ్ళకైతే చాలా డిఫరెంట్లో ఉంది. ఓట్లు చాలా అంటే చాలా డిఫరెంట్లో ఉన్నాయి. ఒక 10% అట్లా బిలో దానికంటే ఎక్కువనే ఉంది. నెక్స్ట్ ఇమానియల్ వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఫస్ట్ టాప్లో తనుజ ఉంటే తర్వాత ఇమానియల్ టాప్లో సెకండ్లో ఉన్నారు. నేను ఇన్ని సీజన్లో చూస్తున్నా కదా, కమిడియన్ కప్పు కొట్టలేరా? కొట్టలేరు. నిజంగానే కమిడియన్ కొట్టలేరు. తను ఫస్ట్ ఇమానియల్ తను ఆడిన గేమ్, తను ఆడిన టాస్కులు ఎలా అంటే లిటరల్గా ఒక్క టాస్క్లను ఓడిపించాడా? అసలు ఒక్క టాస్క్ అయినా ఓడిపోయాడా? బిగ్ బాస్కి నేను ఛాలెంజ్ చేసేది ఏంటంటే ఇమానియల్కి ఒక్క టాస్క్ అయినా ఓడించే ఒక టాస్క్ పెట్టి చూపియండి.
మీరు కనుక బిగ్ బాస్ టీం కనుక ఈ వీడియో క్లారిటీగా చూస్తే బిగ్ బాస్ వచ్చేసి ఇమాన్యుయల్కి ఓడించే ఒక్క టాస్క్ అయినా పెట్టండి ఇప్పుడు ఈ ఐపీఎల్ సీజన్ వరకు తను ఓడుతాడా లేదా అనేది క్లారిటీగా క్లియర్ కట్గా చూద్దాం. లాస్ట్ సంజన విషయం అండ్ ఇమాన్యుయల్ జరిగిన బాల్ టాస్క్లో చిన్న మిస్టేక్ అయింది కానీ అది ఫ్లోలో జరిగిపోయింది. కానీ ఏదైనా ఇప్పుడు ప్రజెంట్ ఒక టాస్క్ పెట్టి ఓడించి చూపించండి. తను ఆడిన ప్రతి ఒక్క టాస్క్లో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అంటే నెక్స్ట్ లెవెల్, మామూలు అంటే విపరీతంగా ఆడారు. అయినా సరే తనకి ఓట్లు పడదు. కమిడియన్ ఎప్పుడైనా తను గేమ్ చేసినా, తను గేమ్ ఆడినా, తను ఎక్కడైనా ఫన్ పుట్టించినా, మధ్యలో గొడవలో వెళ్ళిపోయినా కానీ తనకు ఒక కమిడియన్ లెక్కనే చూస్తున్నారు. కానీ తనకు ఒక బిగ్ బాస్ సీజన్ 9 ఉన్నాడు. బిగ్ బాస్ సీజన్లో ఒక కమిడియన్ ఉన్నాడు. తనకి విన్ చేద్దాం బిగ్ బాస్లో, ఏదైనా ఎప్పుడైనా కమిడియన్కి సపోర్ట్ చేద్దామని చెప్పినట్టు అయితే ఫ్యాన్స్ ఆల్మోస్ట్ అందరు లేదు. ఓట్లు చాలా అంటే మన ఇమాన్యుయల్ కప్పు కొట్టే పరిస్థితే లేదు. అంత డిఫరెంట్లో ఉన్నాడు ఇమాన్యుయల్ వచ్చేసి. సెకండ్ ప్లేస్లో వచ్చేసి ప్రజెంట్ నామినేషన్ ఉన్న దాంట్లో ఇమాన్యుయల్ ఉన్నారు. తర్వాత వచ్చేసి డెమాన్ పవన్ తన గేమ్ తన ఇంప్రూవ్ ఇప్పుడు ఫ్యాన్స్కి చాలా అంటే చాలా కనెక్ట్ అవుతున్నాడు. చాలా అంటే విపరీతంగా తన ఓట్లు మనం ఎప్పుడు చూసినా డెమాన్ పవన్ బాటమ్ నుంచి 2, 3 ప్లేస్ 4 ప్లేస్లో ఉండేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ థర్డ్ ప్లేస్ ఉన్నారు. టాప్ నుంచి థర్డ్ ప్లేస్, ప్రజెంట్ థర్డ్ ప్లేస్ డెమాన్ పవన్. ఎందుకంటే తనకు చాలా ఫేవరబుల్ జరిగింది. ఏంటంటే ఆడిన టాస్క్ ఆడాడు నిన్న సండే రోజు. కొన్ని అంటే హెచ్చులు అంటే అట్లా చెప్పడం కాదు, దానికంటే చేసి చూపించాలన్నది ఆ నాగార్జున సార్ ఒక మాటలు చెప్పారు. దానివల్ల కొన్ని ఎలివేషన్ వచ్చాయి, బయట వీడియోలు వైరల్. అలాంటప్పుడు ఫ్యాన్స్ కూడా తను టాస్క్ ఆడుతున్నాడు రా, భలే జెన్యున్గా ఉన్నాడు, తన టాస్కులు మంచిగా ఉన్నాయి, ఇంకొక టాస్కులు బాగా ఆడుతున్నాయి, కూల్గా కాంపోజ్గా ఉన్నాడు, ఆర్గ్యూ చేయట్లే. ఆల్మోస్ట్ నిన్న మొన్న డిస్కషన్ చేసుకున్న దాంట్లో తనుజ, ఇమాన్యుయల్, కళ్యాణ్ వీళ్ళు డిస్కషన్ చేసుకున్న దాంట్లో డెమాన్ పవన్ చాలా కూల్గా ఉంటాడు. ప్రతి విషయంలో టాస్క్ ఆడతాడు. కిచెన్ రూమ్లో ఉంటాడు, కిచెన్ రూమ్లో ఫుడ్ వండుతారు, కూల్ అండ్ కాంపోజ్గా ఉంటాడు. అంత ఫైర్ లేదురా తనకు. టాస్క్ల విధంగానే కొంచెం ఇబ్బంది ఉంటుంది, అప్పుడప్పుడు మిస్టేక్ అవుతాడని ఆ విధంగా వాళ్ళు మాట్లాడుకున్నారు హౌస్లో నైట్ అయితే అలా జరిగింది. టాస్క్లు కూడా విపరీతంగా ఆడతాడు. అదే ఫేవరబుల్ డెమాన్ పవన్ జరిగింది. టాస్క్ ఆడడం వల్ల ఫేవరబుల్ జరిగి ఓట్లు పడుతున్నాయి. ఇక్కడ క్లియర్ కట్ ఏంటంటే చిన్న క్లారిటీ ఏంటంటే అంటే రీతు ఓట్లు వచ్చేసి డిమాండ్ పవన్ పడుతున్నాయా లేదా అనేది క్లియర్ అనేది తెలవట్లేదు, క్లారిటీగా తెలవట్లేదు. మ్యాక్సిమం పడుతున్నాయా లేదా అని తెలవట్లేదు. కానీ మన కళ్యాణ్ ఓట్లు వచ్చేసి డిమాండ్ పవన్కి నిజంగా పడుతున్నాయి. ఆల్మోస్ట్ ఒక 2-3% కూడా పడే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కామనర్స్ వచ్చారు. కామనర్స్ని కూడా టాప్ 5 ఇద్దరు ఉన్న కామనర్స్ని టాప్ 5 తీసుకుపోవాలని ఇక్కడ బయట ఉన్న జనాల గోల్. ఆల్మోస్ట్ అదే గోల్. కామనర్స్ కూడా మ్యాక్సిమం నేను ఒక క్లియర్ చెప్తా. టాప్ 5లో ఎవరెవరు ఉంటారు అనుకున్నారంటే టాప్ 5లో ఫస్ట్ కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు టాప్ 5లో ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మన సంజన గారు, డిమాండ్ పవన్ వీళ్ళు 5 టాప్ 5 ఉంటారు. 6 ఉంటే మ్యాక్సిమం భరణి శంకర్ ఉంటారు. ఇదైతే పక్క రాసి పెట్టుకోండి, టాప్ 5లో మాత్రం వీళ్ళు ఉంటారు. సో ఇది తర్వాత వచ్చేసి ఇమాన్యుయల్ తర్వాత 4th ప్లేస్లో వచ్చింది ఉన్నది ఎవరంటే చూద్దాం. డిమాండ్ పవన్ తర్వాత 4th ప్లేస్ చిన్న మిస్డ్ కాల్ వచ్చింది. డిమాండ్ పవన్ తర్వాత 4th ప్లేస్లో ఉన్నది ఎవరంటే సంజన గల్రానికి కూడా ఓట్లు విపరీతంగా పడతారు. ఎందుకంటే తనకు గత 2 వీక్స్ నుంచి బాగా పాజిటివ్ అవుతుంది. హౌస్ మేట్ అందరు కావాలని టార్గెట్ చేస్తున్నారు. తన గేమ్ చాలా ఇంప్రూవ్ అయ్యి గేమ్ ఆడుతుంది. తనకి ఏదో విధంగా మళ్ళీ చాలాసార్లు అంటే చాలా నిన్న ఆడిన టాస్క్లో కూడా ఫస్ట్ టాస్క్లో తీసేశారు, తర్వాత టాస్క్లో పాయింట్ వల్ల తీసేశారు. ఈ రోజు జరిగే టాస్క్లో వచ్చి అసలు ఆడలే బాల్ టాస్క్లో. తర్వాత ఒక టాస్క్ ఆడారు, దాన్ని తీసేశారు. హౌస్ మొత్తానికి టార్గెట్ చేస్తున్నారు సంజన గారికి. ఆ టార్గెట్ చేయడం వల్ల మొత్తానికి ఎపిసోడ్ చుట్టూ ఈ వీక్ మొత్తానికి మన సంజన గారు వచ్చేసి మ్యాక్సిమం ఒక ఎపిసోడ్లో 10 నుంచి 15 నిమిషాలు కనిపిస్తుంది. 100% తన మీదే తిరుగుతుంది. ఈ రోజు జరిగే ఎపిసోడ్లో కూడా అట్లనే ఉంటుంది. సంజన గల్రా నన్ను టార్గెట్ చేస్తున్నారు, 10 వీక్స్ నుంచి నన్ను టార్గెట్ చేసి ఫోకస్ చేస్తున్నారు, ఇంకా ఎన్ని రోజులు ఆగాలి, నేను అవసరం లేదు, నన్ను టార్గెట్ చేయాల్సిన అవసరం లేదని దానిపైన వాయిస్ చేయడం జరుగుతుంది. ఇవాళ కూడా అట్లనే జరుగుతుంది. సంజన గల్రానికి చాలా ఫేవరబుల్ జరిగే అవకాశం ఉంది. సో సంజన గల్రాని వచ్చేసి 4th ప్లేస్లో ఉన్నది. తర్వాత డేంజర్లో ఉన్నది భరణి శంకర్ అండ్ సుమన్ శెట్టి. బాగా అంటే బాగా డేంజర్లో ఉన్నది భరణి శంకర్, సుమన్ శెట్టి. చాలా అంటే ముగ్గురులో ఒక ఎలిమినేషన్ అయ్యే అవకాశం కూడా ఉంది 100%. అది వీళ్ళ దాంట్లో ఎక్స్పెక్ట్ చేయలేం. సుమన్ శెట్టి అనుకుంటున్నారా, భరణి శంకర్ అనుకుంటున్నారా? సంజన గారు అయితే ఛాన్స్ మ్యాక్సిమం బిగ్ బాస్ ఏం చేస్తాడో తెలియదు, కానీ సంజన గారికి తారుమారు అయ్యే అవకాశం ఉంది. భరణి శంకర్ కూడా టాస్క్లో ఆడారు. నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే సుమన్ శెట్టి కంటే భరణి శంకర్ కంటే సంజన బెటర్, 100% బెటర్. ఎందుకంటే సంజన గారు కెప్టెన్ అయ్యారు.
సుమన్ శెట్టి వచ్చి సగం కెప్టెన్ అయ్యారు. అంటే ఇద్దరు ఆ వీక్ 2 వీక్ కెప్టెన్ అయ్యారు. భరణి శంకర్ కెప్టెన్ అవ్వాలి. టాస్క్‌లు ఆడారు సంజన. ఎంటర్‌టైన్‌మెంట్ చేశారు. బిగ్ బాస్ మొత్తానికి తిప్పేసుకున్నాడు. ఓవరాల్‌గా మొత్తానికి ఫస్ట్ వీక్‌లో ఇట్లా గిర్ర గిర్ర తిప్పేసాడు. పాయింట్ రైజ్ చేసి మాట్లాడేది. టాస్క్‌ల వైపు సపోర్ట్ చేసింది. హౌస్ మేట్ కూడా మొత్తానికి సపోర్ట్ చేశారు. కానీ తను బయటికెళ్ళలే. బయటికెళ్ళి తీర్చుకోరాలే. అంటే అన్ని విషయాలు తెలుసుకోరాలే. భరణి శంకర్ వచ్చేసి బయటికెళ్ళి తేల్చుకొని మళ్ళొచ్చి లోపలొచ్చి రిలైజేషన్ అయ్యి బాండింగ్ నుంచి దూరం అవ్వడం అట్లా అయిపోయింది తనకి. సుమన్ శెట్టి అంటారా? సుమన్ శెట్టి కంటే మాక్సిమం 90% సంజన బెటర్. ఎందుకంటే సంజన గారు టాస్క్ ఆడతాడు, మాట్లాడతారు, నామినేషన్ చేసేటప్పుడు అరుస్తారు. ఏదో నెగెటివ్ అయినా, పాజిటివ్ అయినా ఏది వల్గర్‌గా మాట్లాడినా, మిస్టేక్ జరిగినా అలా అయినా తనకి సపోర్టబుల్ ఉంది. కానీ సుమన్ శెట్టి వాయిస్ ఓవర్ చేసి అస్సలు వాయిస్ ఓవరే ఉండదు. వాయిస్ అనేది రేస్ అనేది ఏమైనా చెప్తే అంటారు. 1 పాయింట్, 2 పాయింట్ 1 సెంటెన్స్, 2 సెంటెన్స్‌లో కంప్లీట్ చేసి పడేస్తారు. ఇలా అయితే వీళ్ళిద్దరికి మైనస్ పడే అవకాశం ఉంది. భరణి శంకర్ వచ్చేసి టాస్క్‌లు ఆడుతున్నాడు. ఆయన ఆ టాస్క్‌లో వచ్చేసి పెర్ఫార్మెన్స్ లేదు. ఓట్లు చాలా వరకు తగ్గుతున్నాయి. తనకైతే నిజంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఉండడం వల్లనే తను వచ్చేసి బిగ్ బాస్ హౌస్‌లో ఇప్పటి వరకు ఉన్నాడు. లేకపోతే నెక్స్ట్ ఎలిమినేషన్ కూడా అయిపోయేటోళ్ళు. బిగ్ బాస్ ప్లాన్ కూడా ఉందనుకుంటా. టాప్ 5లో తీసుకుపోవాలని అది క్లియర్ కట్ అయితే అర్థం అవ్వట్లేదు. సుమన్ శెట్టికి లాస్ట్ వీక్‌కి రాగానే లాస్ట్ ఒక 2 టైమ్స్‌కి రాగానే డిఫరెంట్ అవుతుంది. మనం ఇదొకటి క్లియర్‌గా అర్థం అవ్వట్లేదు. బిగ్ బాస్ టీమ్‌కు ఏమైనా వీళ్ళకి అఫీషియల్, అన్‌అఫీషియల్ సెపరేట్ ఓటింగ్ అనేది ఉంటదా? ఆ ఓటింగ్‌లో వచ్చేసి మొత్తం తారుమారు అవుతుందా? సుమన్ శెట్టి లాస్ట్‌కి 1, 2 డేస్ ఉన్నప్పుడు ఓటింగ్ తనకి తారుమారు అవుతుంది. ఈ తారుమారు ఎందుకు అవుతున్నాయంటే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి సుమన్ శెట్టికి బాగా అడిక్ట్ అయిన వాళ్ళున్నారు. అంటే బాగా తెలిసిన వాళ్ళున్నారు, దగ్గరైన వాళ్ళున్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చిన వాళ్ళున్నారు. ఎక్కడైనా ఫస్ట్ ఉన్నప్పుడు చూశారు కదా! ఫస్ట్ సుమన్ శెట్టి ఎలా ఉన్నాడో యాస్టిక్ అలా ఉన్నాయి. తన ఓట్లు ఫ్యామిలీ ఆడియన్స్ ఓట్లు చాలా వరకు వాళ్ళకి పడుతున్నాయి. సో, డేంజర్‌లో ఉన్నది సుమన్ శెట్టి. సుమన్ శెట్టి కూడా డేంజర్‌లో ఉన్నారు. సంజన, సుమన్ శెట్టి అండ్ భరణి సింగ్ వీళ్ళ దాంట్లో ఎవ్వరైనా ఎలిమినేట్ అవుతారని మనమైతే ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఇంకొకటేంటంటే తెలగ అండ్ కన్నడ అనే ఒక మాట వస్తుంది కదా! అంటే ఆల్‌మోస్ట్ ఏందంటే తెలగ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఒకరంట మన కళ్యాణ్ విన్ అయితే నేను 100 కార్డ్ తీసుకొస్తా అని క్యాస్ట్‌కి సంబంధించి తీసుకొస్తున్నారంట. ఇప్పుడు కన్నడ అంటే కన్నడలో ఒక మాక్సిమం నాకు తెలిసిన చిన్నదేంటంటే ఒక సర్కిల్‌లో ఒక 100 150 మంది కలుసుకొని ఒక కాల్స్ ఏదో మాట్లాడుకున్నప్పుడు ఒక కన్నడ మెంబర్స్ వచ్చేసి కళ్యాణ్‌కి ఇట్లా అనడం, కన్నడ మాట్లాడడం. ఆ కన్నడ మాట్లాడడం వల్ల ఆ వాయిస్ ఓవర్ వచ్చి ఆ రికార్డింగ్ అనేది బయటికి రావడం. వీళ్ళ రికార్డింగ్ అనేది బయటికి రావడం. వీళ్ళ రికార్డింగ్ బయటికి రావడం వల్ల వీళ్ళ ఫ్యాన్స్ అందరూ గొడవలు పడడం. ఈ కన్నడని తీయడం. ఈటి నుంచేమో తెలుగు వాళ్ళని విన్ చేయాలని తీయడం 'బిగ్ బాస్' సీజన్ 9. ఇంకొకటి మధ్యలో ఏందంటే అసలు కళ్యాణ్ వచ్చేసి ఆర్మీ కాదు సీఆర్‌పీఎఫ్ తను ఇట్లా వెళ్ళిపోయాడు. ఆర్మీని ఎందుకు రిజైన్ చేసిండు? ఆ ఆర్మీ నుంచి తనకి అంటే లెటర్ పెట్టుకోవాలి కదా! ఆ లెటర్ పెట్టలేని ఆ పర్పస్ మీద ఒకడు రావడం. ఇలా అన్నిట్లో కళ్యాణ్‌కి చాలా మైనస్ పడుతున్నాయి. ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకు తీసుకొస్తున్నారు? క్యాస్ట్ అనేది సంబంధం లేదు. ఎవరు విన్ అయినా, ఎవరు విన్ అవ్వకపోయినా అందరు మనం క్యాస్ట్ సంబంధం అనేది బిగ్ బాస్ హౌస్‌లో ఉండదు. క్యాస్ట్ బిగ్ బాస్ హౌస్‌కి సంబంధం లేదు. అందరూ తెలగ అంట, ఇది కన్నడ అంట వీళ్ళన్నీ సోది వ్యవహారం తప్ప ఏం లేదు. ఇక్కడ వాళ్ళు మంచిగానే ఉన్నారు. బిగ్ బాస్ హౌస్‌లో వాళ్ళు ఉన్నారు, మాట్లాడుకుంటారు, గొడవ పడతారు. రేపటి రోజు బయటికొస్తారు. కళ్యాణ్ ఏడున్నావు? తనుజ అని చెప్తే నేను ఇక్కడున్నా వస్తావా మా ఇంటికి వస్తే వస్తా. తనుజ మా ఇంటికాడ ఫంక్షన్ ఉంది రా అంటే ఆమె వస్తది. ఇట్లా వీళ్ళందరూ కలిసే ఉంటారు కానీ వీళ్ళ ఫ్యాన్స్ వచ్చి బాగా బయట రూమర్ చేయడం, వీళ్ళ రూమర్స్ వల్ల గోల అవ్వడం, మళ్ళీ ఎవరైనా మనలాంటి రివ్యూ చెప్పేటోళ్ళకి వాళ్ళపైన ఏదో ఒకటి కామెంట్ చేయడం, వీళ్ళ గురించి తెలగ గురించి ఏంది చెప్పు, ఈ మన ఈ కన్నడ గురించి వీళ్ళ గురించి చెప్పు, ఈ క్యాస్టుల గురించి చెప్పని మనకు మెసేజ్ చేయడం, వీళ్ళ గురించి క్లియర్‌గా తెలుసుకొని చెప్పడం, ఇవన్నీ నాకైతే సోది అనిపించింది. అందుకే మీకు తెలగ, కన్నడ గురించి క్లియర్ కట్‌గా చెప్పాలనుకోలే. షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పిన. వీళ్ళందరూ అట్లా గోల పెట్టుకొని ఎక్కడ మనం ప్రాబ్లమ్ చేయాలంటే, ఈ క్యాస్ట్ ఫీలింగ్ అనేది కన్నడ అండ్ తెలగ సంబంధించిన ఏమైనా మాట్లాడుకున్న పీఆర్‌లు ఇప్పుడు కళ్యాణ్‌కి, తనుజకు ఉన్న పీఆర్‌లు ఏమైనా వాళ్ళ ట్విట్టర్‌లో అయినా వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ స్టోరీ పెట్టడం, ఇలా స్టోరీ పెట్టారనుకో అప్పుడు మనం రియాక్షన్ తీసుకుంటే దానిపైన ఉతికి ఆరేయడానికి ఒక వీడియోలు చేయొచ్చు. సింపుల్‌గా షార్ట్ అండ్ స్వీట్‌గా ఉతికి ఆరేయడానికి ఒక మంచి వీడియోలు చేయొచ్చు. అలాంటప్పుడు పీఆర్‌ని కూడా ఏసుకోవచ్చు. అలాంటప్పుడు చేయొచ్చు. కానీ క్యాస్ట్ ఫీలింగ్‌లో మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడం మాత్రం అయితే నచ్చదు. ఒక చిన్న గ్రూప్ డిస్కషన్ అంటే అందరూ ఆల్మోస్ట్ కూర్చొని ఒక ఫంక్షన్ చేసుకుంటారు కదా! గెట్ టుగెదరో లేకపోతే బయట వనభోజనాలకో సంథింగ్ ఇట్లా పోయినప్పుడు అట్లా చేసుకుంటారంట. వాళ్ళకు ఒక టాక్ వచ్చింది ఏంటంటే అలా పోతారంట. అలా పోయినప్పుడు ఇప్పుడు వాళ్ళ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అలా ఉన్నప్పుడు ఒక చిన్న డిస్కషన్‌లో వాళ్ళ ఫాదర్‌ని ఇన్వైట్ చేసినప్పుడు, ఆ ఫాదర్‌ని ఇన్వైట్ చేసినప్పుడు ఇప్పుడు తెలగ వాళ్ళు మనోడిని విన్ అయితే 10 కార్లు తీసుకొస్తా అని గ్రూప్ డిస్కషన్‌లో మాట్లాడుకున్న ఆ వాయిస్ మెసేజ్ రావడం, ఆ వాయిస్ బయటికి రావడం, వాళ్ళు చెప్పిన ఎవరో పర్సన్ తెలియని పర్సన్ చెప్పిన వాళ్ళు అది బయటికి రావడం, ఈ కన్నడకు సంబంధించిన దాంట్లో వాళ్ళెవరో తెలియని ఒక అమ్మాయి వచ్చేసి అది వాయిస్ ఓవర్ అది రావడం
వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ అయితే పెంట పెంట జరుగుతుంది. సో ఇవన్నీ మనం పక్కకు వదిలేద్దాం. మనం బిగ్ బాస్ గురించి క్లారిటీగా మాట్లాడదాం. దీని గురించి కూడా క్లారిటీగా చెప్పేస్తాం. ఓటింగ్లో టాప్లో దూసుకెళ్తుంది తనుజ. లిటరల్గా టాప్ అంటే టాప్. కళ్యాణ్ని బీభత్సంగా తొక్కే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చేసి అలర్ట్గా ఉండాలి. మీరు ఏమైనా తారుమారు చేస్తారా ఆ రోజు సరే, నెక్స్ట్ వీక్ ఎలాగో ఓట్లు ఉన్నప్పుడు ఓట్లు వేసుకొని బీభత్సంగా సపోర్ట్ చేసుకొని కళ్యాణ్ గెలిపించుకోండి, తనుజని గెలిపించుకోండి. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ టాప్లో ఉన్న మన తనుజ వచ్చి టాప్లో ఉన్న వీళ్ళిద్దరిలోనే ఉంటారు. తర్వాత వచ్చి ఇమానియల్ ఉన్నాడు, తర్వాత డెమాన్ పవన్ ఉన్నాడు, తర్వాత వచ్చేసి సంజన గల్రాని ఉన్న, తర్వాత భరణి శంకర్, తర్వాత సుమన్ శెట్టి. వీళ్ళ దాంట్లో ఖతం. టాప్ 5లో అయితే మాక్సిమం నేను చెప్పిన కదా కంటెస్టెంట్ మన కళ్యాణ్, తనుజ, డెమాన్ పవన్, ఇమానియల్ అండ్ సంజన గారు. ఇదైతే సంజన గారిది ఒకటి క్లియర్ అంటే క్లియర్, ఇంకా క్లియర్గా పెట్టుకుని వీళ్ళైతే టాప్ 5లో ఉంటారు. సో క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. ఇదైతే ఓటింగ్ అనాలిసిస్ ఓటింగ్ అనాలిసిస్ సంబంధించిన వీడియో. తర్వాత నెక్స్ట్ వీడియోలో మంచిగా క్లియర్గా వేరే ఏం జరుగుతుంది, లైవ్లో టాస్క్ ఏం జరుగుతుంది, ఆ టాస్క్లో ఎవరెవరు విన్నారు, ఎవరు ఓటు అప్పీల్ చేశారు, ఎంతమంది వచ్చేసి ఆడియన్స్ క్వశ్చన్ చేశారో ఆ క్వశ్చన్ని క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. ఇంతవరకు మన వీడియోని చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాత్రం మర్చిపోకండి. ఇన్స్టా పేజ్లో కూడా జాయిన్ అవ్వండి.